ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ మహిమ ఘనత ప్రభావంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. మరి ఈ సమయంలో కలువరి ప్రార్థన పర్ణశాల మందిరం వారు నిర్వహించి 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 15వ రోజు మరి ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడా ద్వితీయుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఘననీయుడా పూజ్యనీయుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనతకు ప్రభావం ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా దయగల రాజా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన కార్యాలు జరిగించువాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహానీయుడా మహాగణుడా మీకే వేలాడి స్తోత్రాలు వందనాలైనా. మరియు ప్రభా ఇప్పటి వరకు ప్రేమించినైనా కలువరి ప్రార్థన పర్ణశాల మంది వారి ప్రభా పాస్టర్ కళ్యాణ్ బాబు గారి ప్రభా ప్రేమించి ప్రభా ఇప్పటి వరకు 14 రోజులు ప్రభా మీరు ప్రేమించి చక్కగా మహిమకరంగా జరిగించారు. దైవ సేవకులు కూడా ప్రభా వారి యొక్క ఉపవాసంలో వారి తోడు నీడ అండగా ఉన్నానైనా. ఎటువంటి బలహీనత ప్రభా రాకుండా మీరే చూసుకున్నదాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి ప్రభా 15వ రోజు ప్రభా మీరు ప్రేమించి మాకు ఇచ్చారునైనా. ఈ యొక్క 15 రోజున ప్రభా ఆరాధన ప్రారంభ ప్రార్థనతో మేము ప్రారంభిస్తూ ఉండగానైనా మా మధ్య లేకుండా కానీ ప్రభా మమ్మల్ని ప్రభా వెన్నంటూ ప్రభా ఉండి నడిపిస్తున్న ప్రభా దైవసేవకులు ప్రభా పాస్టర్ కళ్యాణ్ బాబుని జ్ఞాపకం ఉంచుకుని అయినా ప్రభా వారు ఉపవాసం ఉండినైనా 14 రోజులు ప్రభా ఏకంగా ప్రభా 15 రోజులు ప్రభా వారు ఇప్పటి వరకు ప్రభా ఉపవాసం ఉన్నారనైనా. మీతో ప్రభా ముఖాముఖిగా ప్రభా మాట్లాడుతూ మొరపెడుతూ ప్రభా వారికి ప్రభా మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రభా. సమస్త విజ్ఞాపనలు ప్రభా సమస్త మొరను ప్రభా మీరు ఆలకించండి ప్రభా. ప్రభా మీకు మొరపెట్టేది ప్రభా ఎటువంటి స్వార్థంతో కాదు ప్రభా. ఆయన ప్రభా కేవలం ప్రభా మీతో ప్రభా ముఖాముఖిగా ప్రభా నిస్వార్థమైన ప్రభా ప్రేమ కలిగిన దేవుని ప్రభా నిస్వార్థంగా ప్రభా దైవ సేవకులు ప్రభా ఎటువంటి ప్రభా ఆయన కోసం ప్రభా ఆయన స్వార్థం చూసుకున్నకనైనా ఆయనకు ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభా వారికి ఇచ్చిన ప్రభా ఆత్మీయ బిడలమైన ప్రభా మా కొరకు ప్రభా ఆయన సన్నిధాన ప్రభా వచ్చే విశ్వాసాల కొరకు ప్రభా ఆయన 15 రోజులు ప్రభా ఇప్పటి వరకు ఉపవాసంనైనా మీతో మొరపెడతా ఉన్నారైనా. మీరు ఆ మొరను ఆలకించండి, ప్రార్థనలు ఆలకించండి, మా యొక్క మొరను వినండినైనా. మరి అలాగే ప్రభా దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా పాటలతోనూ ప్రభా ఆరాధనతోనూ ప్రభా ముందుకు నడిపిస్తుండగా ప్రభా మీరే ప్రభా మీకు అభిషేకాన్ని ప్రభా ఆమెపై ఉంచండి అయినా. మాతో మీరు ప్రభా దైవ సేవకుల వర్తమానంతో మాట్లాడండి అయినా. అలాగే ప్రభా రావాల్సిన వారు ఉండగా ప్రభా వారిని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. వారిని కూడా ప్రభా మీరే ప్రభా దైవ భయం కలిగించి మీకు సన్నిధానం ప్రభా నడిపించుకోనండి నైనా. స్తోత్రాలైనా. అలాగే ప్రభా ఇంకెంతమంది ప్రభా సిద్ధపడగా ప్రభా ఆలస్యం చేస్తూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా దైవ భయం కలిగించండి నైనా. యెహోవా స్తోత్రాలు ప్రభా మీ సన్నిధానంలో ప్రభా పాలు పంపులు పొందే ప్రభా భాగ్యంలో వారు కూడా ప్రభా పాలు బస్తులు ప్రభా అయ్యే భాగ్యాన్ని వారికి కలిగచ్చేయండి. వారిని ప్రభా మీరు ప్రభా మార్చుకోండి ప్రభా మీకు హస్తం ఉంచి నడిపించండి వారికి ప్రభా దైవ భయం కలిగించండి అయినా. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా మీరే ప్రభా వారు వెన్నంటుండి ప్రభా నడిపించి ప్రభా ఆరాధనకు ప్రభా మీ సన్నిధానంకు చేర్చండి నైనా. ప్రభా ఇప్పటివరకు ప్రభా చేసుకున్న ప్రభా పనులను విడిచిపెట్టి ప్రభా దైవ భయము కలిగి ప్రభా మీ సన్నిధానానికి ప్రభా వచ్చే ప్రభా భాగ్యాన్ని ఆలోచన వారు కలిగించండి. అలాగే నైనా మరి ప్రభా ప్రారంభ ప్రార్థనతో కాదు మేము ప్రారంభిస్తూ ఉండగా ప్రభా కరెంటును వాతావరణాన్ని సంరక్షించండి ప్రభా మీ రక్త ప్రోక్షణతో ప్రభా మీరే ప్రభా అభిషేకించి ప్రభా ఎటువంటి కీడును ప్రభా ఎటువంటి ప్రభా అపవాద శక్తుల ప్రభా ప్రభావం చూపించకుండా ప్రభా మీరే లయపరచండి అయినా. స్తోత్రాల ప్రభా. అలాగేనైనా మరి ఈ సమయంలో ప్రభువ పాటల ద్వారా ప్రభావ వాక్యం ద్వారా ప్రభావ మీరే మహిమ ఘనత ప్రభావం పొందాలనైనా. అలాగే ప్రభావ మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఎటువంటి ప్రభావ లైవ్ సిస్టమ్ కానీ ప్రభావ సౌండ్ సిస్టమ్ కానీ ప్రభావ ఎటువంటి సిస్టమ్ ప్రభావ ఇబ్బంది పెట్టకుండా ప్రభావ ఏ టెక్నికల్గా కానీ ప్రభావం చూపించకుండా ప్రభావ సాతాన శక్తిని అపవాద శక్తిని ప్రభావ మీరే లయపరచండి. అలాగే ప్రభావ ఈ సమయంలో ప్రభావ ప్రార్థన పూర్వంగా ప్రభావ ఈ యొక్క ఆరాధన మేము ప్రారంభిస్తూ ఉండగా ప్రభావ ఈ యొక్క ఆరాధన ప్రభావ ఆది నుంచి అంతవరకు ప్రభావ మీరే అల్ఫా ఒమేగా ఉండే ప్రభావ మమ్మల్ని నడిపించండి అయినా. మరొకసారి ప్రభా యొక్క ప్రభా ప్రార్థన ప్రభావ మేము ప్రభావ చివరిగా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన ప్రభావ జరుగు సమస్తం ద్వారా మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందనైనా. ప్రభావ మీరు ప్రభా ఈ యొక్క ప్రభా ఆరాధనలో ప్రభావ వెన్నంటూ ప్రభావ
ఉండి నడిపిస్తున్న ప్రభావ దైవసేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రభావ మా వెనుకుండి ప్రభావ మమ్మల్ని బలపరుస్తూ ప్రభావ మమ్మల్ని ప్రభావ స్థిరపరుస్తూ ఆత్మీయుల ప్రభావ ముందుకు నడిపించే ప్రభావ యొక్క క్రమంలో యొక్క ప్రభావ ప్రయాసల ప్రభావ వారికి తోడుగొండని ప్రభావ మరింత బలమును వారికి కలిగించి ప్రభావ మిగిలిన ప్రభావ ఈ యొక్క 6 రోజులలో కూడా మీరు ఆయనకు తోడని ఆయన రక్షణగా ఉండి మీరే ఆయన ఎటువంటి బలహీనత రాకుండా ఆయన యొక్క బలహీనతలో జయాన్ని పొందుకునే యొక్క శక్తిని ప్రభావం దయచేయమని ఈ యొక్క ఆరాధనలో ప్రభావ మరొకసారి ప్రభావ ఆది నుంచి అంతవరకు అల్ఫా ఒమేగాని మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నా పరమ యేసు తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రతి ఒక్కరు గమనించండి, గ్రామ ప్రజలందరూ ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. మరి పాటలు పాడుతుండగా మీరు త్వరగా సిద్ధపడి ఆయన సంధానికి వచ్చేలాగా మేము మనవి చేస్తాను. అలాగే పాటలు పాడే యవనస్తులు కూడా ఖచ్చితంగా మీరు ఆసక్తి కలిగి ఖచ్చితంగా సమయానికి రండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నామాన్ని గణపరిచే భాగ్యం మీరు కూడా పాల్పంపులు పొందండి. మరి ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారి పాటలు వింటూ ఉండగా మనం ఆయన నామాన్ని గణపరిచి కీర్తిద్దాం. లైవ్లో వీక్షిస్తున్న వారు మీరు కూడా దయచేసి ఊరికే నిలవకండి, అలాగే ఉండకండి. దయచేసి మీ ఫోన్ దూరంగా ఉంచి ఖచ్చితంగా మీరు కూడా పాటలు పాడే సమయంలో మీరు మాతో కలిసి పాడండి, చప్పట్లు కొట్టండి. అలాగే మీ యొక్క గృహమును ఆయన సన్నిధానంగా మార్చుకోనండి. ఎక్కడైతే 2-3 కూడి నా నామను కనపరుస్తారో అక్కడ నేను ఉంటా అన్నాడు ఆయన. దయచేసి మీరు ఒంటరిగా ఏ లైవ్ వీక్షిస్తూ ఉండొచ్చు, ఎలా అయినా సరే మీరు వీక్షిస్తూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క ఫోన్ని మీరు దూరంగా ఉంచుకొని మీరు ఉండే స్థలాన్ని ఆయన సన్నిధిగా భావించి లైవ్లో మరి ఇప్పటివరకు మీరు వీక్షిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతిరోజు లైవ్లోకి మీరు వస్తూ ఉన్నారు, దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. మరి ఖచ్చితంగా మీరు లైవ్ చివరి వరకు వీక్షించండి. దైవసేకుల సందేశం ద్వారా, దైవసేకుల పాటలు, అలాగే ప్రార్థన ద్వారా, ఆశీర్వాదం ద్వారా మీరే బలపడండి. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, సమస్తం అందరికీ ఈ యొక్క గాస్పల్ పరిచర్య, ఈ యొక్క ఆత్మీయ సంబంధించిన పరిచర్యను మీరే అనేకులకు షేర్ చేయండి. సత్యమైన సువార్తలు మీరు కూడా పాలిభాగస్తులు కండి. మరి ఈ సమయంలో దైవసేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారి మన పాట మనం వింటూ దేవుని నామమును మహిమపరిచి కీర్తిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవునికి కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము,
ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దయచేసి సిద్ధపడినటువంటి సంఘము త్వరగా దేవుని సన్నిధికి రండి, ఆలస్యం చేయొద్దు. కాబట్టి త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. స్తోత్రం. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే, నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. చివరి చరణం. నీలో నేనుండుటే నాలో నీవుండుటనే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా అనే చరణాన్ని పాడుదాం. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా
మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా స్తోత్రం. యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. దూతాలు వీణులను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతాలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును.
ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ముళ్ళ మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముళ్ళ మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. హల్లెలూయా. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి,
నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పడుచు మనం ముందు కొనసాగుదాం. మరి ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీకు డిస్ప్లే చేస్తున్న రీతిగా పాస్టర్ కళ్యాణ్ బాబు గారి పరిచర్య అంచెలంచెలుగా మరి దేవుడు ఆశ్రయించి ఆయన ప్రేమించి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరి దైవ సేవకులకు చక్కటి ఆత్మీయ సందేశాలు, చక్కటి ఆత్మీయ సంబంధించిన పాటలను మరి అందించే భాగ్యాన్ని ఇచ్చారు. మరి మీరు కూడా ఈ సత్యమైన సువార్తలో పాలుభాగస్తులు కండి. దయచేసి అనేకులకు తెలియచేయండి. మీరును ఆ యొక్క పరిచయలో మాకు తోడుగా ఉండండి. అనేకులకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు కూడా ఫాలో అవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరి యొక్క విజ్ఞాపన వినండి. మరి ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే ఇచ్చాము. యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలాగే స్పాటిఫైలో కూడా గానా, యాపిల్ మ్యూజిక్ మరి ఎన్నెన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఆడియో ప్లాట్ఫామ్స్ కానీ ఎన్నో పరిచయలు మరి దైవ సేవకుల పరిచయం కొనసాగుతుంది. మరి మీరు కూడా ఈ యొక్క పరిచయలో పాలుపంపులు పొందాలని ఆశపడుతూ ఉంటే దయచేసి మీరు కూడా ఈ యొక్క పరిచయలలో పాలుభాగస్తులు కానీ అనేకులకు షేర్ చేయండి. మీరును వినండి, మీరును ఆత్మీయ జీవితంలో బలపడండి, అనేకులకు తెలియజేయండి. మీరు కూడా ఈ సత్యమైన స్వార్థలో పాలుభాగస్తులు దయచేసి కండి. మరి ఈ సమయంలో ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడచ్చు. మరి దేవుని నామమును కీర్తించి ఘనపడదాం. హల్లెలూయా. మరి కల్లూరు గ్రామ ప్రజలందరూ మరొకసారి గమనించండి. 21 రోజుల ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించబడింది. మరి సిద్ధపడిన సంఘం అంతా దయచేసి త్వరగా రండి. పాటలు పాడే యువనసు కూడా త్వరగా వచ్చి ఆయన సన్నిధానంలో పాటలు పాడే భాగ్యంలో మీరు కూడా పాల్పంపులు పొందండి. మరి ఈ సమయంలో ఒకటి చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడుచుండగా దేవుని నామమును మహిమపరిచి కీర్తిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన. నా కైల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు యేసు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును.
పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయనే నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, నిన్ను తృప్తిపరచును యేసు మేలులతో, నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. స్తోత్రం. ఒంటరి పోరాటం విసుగురేపినా, పొందిన పిలిపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదైన వారికి నిరాశతో నిలిచినావా? అయితే నాతో కలిసి పాడబాడు. స్తోత్రం. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందునే చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దేవుని నామమున పాటలతో గణపరిచి మహిమపరిచాం.
మరి మన ప్రాముఖ్యమైన సమయం వచ్చినా కనుక మరి దైవసేకుల వర్తమానంలో ఒకటి చక్కటి వర్తమానాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుందాం. లైవ్లో వీక్షిస్తున్నవారు ఇప్పటివరకు నిలిచిన ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినా కనుక అలాగే వేర్చునండి. ఇంకొద్దిసేపట్లో దైవసేకుల సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఇంకా మీరు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఇక సత్యమైన సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రైజ్ లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకని నా నీతిమంతుడు రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతిని దాని యందు బయలుపరచబడుచున్నది. పౌలు భక్తుడు రోమా సంఘానికి విశ్వాసమును గురించి భావాన్ని వ్యక్తపరుస్తూ ఈ మాట పలకడం జరిగింది. హల్లెలూయా. ఏం మాట? ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. చెప్పాలందరు నీతిమంతుడు. చెప్పండి అందరు గట్టిగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకుతాడంట. దేని వల్ల బతుకుతాడంట? డబ్బు వల్ల బతుకుతాడంటనా? పేరు ప్రఖ్యాతుల వల్ల బతుకుతాడంటనా? లేదంటే నానా విధమైన వాటితో బతుకుతాడంటనా? నీతిమంతుడు విశ్వాసము ద్వారానే బ్రతుకుతాడంట. హల్లెలూయా. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. అదే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చే నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక 3 పాయింట్లు నేను చూపిస్తా 2 వచనాల్లో. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీవు నీతిమంతునిగా తీర్చబడుదువు. ఫస్ట్ పాయింట్ ఏంది? నీవు నీతిమంతునిగా తీర్చబడుదువు. ఎప్పుడు? విశ్వాస మూలంగా బ్రతికితే. ఎప్పుడు? విశ్వాస మూలంగా బ్రతికితే నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. రెండవది, దేవునితో సమాధానము కలిగి ఉందువు. ఎవరితో సమాధానం అంట? దేవునితో సమాధానము కలిగి ఉంటాం మనము. తర్వాత మూడవది, దేవునితో మహిలో అనంతకాలము జీవిస్తున్న నిరీక్షణను బట్టి మనం ఆనందించదము. హల్లెలూయా. నిరీక్షణను బట్టి మనం ఆనందిస్తాం. మూడవది, నీతిమంతులమైన మనము మన విశ్వాసం ద్వారా నీతిమంతునిగా మనము తీర్చబడాలి. హల్లెలూయా. జస్టిఫైడ్ బై ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంది? విశ్వాసం. జస్టిఫైడ్ బై ఫెయిత్ అంతే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మన ప్రభు అయిన అవర్ జీసస్, అవర్ క్రైస్ట్, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన ప్రభు. చదవండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించి
నిరీక్షణను బట్టి అతిశయించదము. హల్లెలూయా. ఏంటంట? రిజాయిస్ ఇన్ హోప్. నిరీక్షణలో ఆనందం. ఈరోజు నీకు నిరీక్షణ ఉందా? నీకు హోప్ ఉందా? ఈ రోజు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని, దేవునితో సమాధాన పడతావని, నువ్వు నీతిమంతునిగా తీర్పు తీర్చబడతావని నీకు నిరీక్షణ ఉంటే సంతోషం. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ లో ఉంటదన్నమాట. రిజాయిస్ ఇన్ హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునిను మహిమ కొరకై మహిమపరచాలి. దేవుని మహిమ నిమిత్తమై ఆయన మనకిచ్చే సమాధానాన్ని బట్టి, ఆ రాజ్యాన్ని బట్టి, ఆ నిరీక్షణ బట్టి మనము సంతోషంగా ఆనందించాలా, అతిశయించాలా. ఈరోజు నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట సూటిగా. నీతిమంతులుగా మనం తీర్చబడలేకపోతా ఉన్నాం. ఎందుకు? మనలో అతిశయం ఉంది. పరలోక రాజ్యంలో ప్రవేశించబడాలంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగి మనము ఉండాలా. ఈ మాటలు ఎందరైతే మరి ఆలకిస్తున్నారు నాకు తెలియదు కానీ పరలోక రాజ్యంలో వాళ్ళే గొప్పవాళ్ళంట. ఎవరు? చిన్నపిల్లల లాంటి హృదయం, చిన్నపిల్లల లాంటి మనసు, చిన్నపిల్లల లాంటి స్వభావం. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న పిల్లోని మనం తీసుకోండి. వాడు మనం తిట్టినా వాడు ఏం చేస్తా ఉంటాడు? ఒరే శివుడు ముక్కోడా అన్నామనుకో, వాడు తిడతాడా మనల్ని? ఒరే తొర్రోడా అన్నామనుకో, వాడు తిడతాడా మనల్ని తిరిగి? చిన్నపిల్లలు ఏమని అంటారా? నవ్వుకుంటా ఉంటారు, ఆడుకుంటా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. నన్ను శివుడు ముక్కు అన్నావు, నీతో మాట్లాడాలని చెప్పి మనతో గొడవ పడేటోళ్ళు ఎవడో ఉంటాడు పిల్లోడు. ఒక రవ్వ జ్ఞానం వచ్చే అన్ని తెలుస్తాయి కదా. కానీ బేబీస్ అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు వారికి అంతంత జ్ఞానం కొంచెం ఉంటుంది అంతే. వాళ్ళకి అసూయలు, పగలు, ఈర్ష్యలు ఏం తెలియవు. ఏరా దుబ్బోడాన్ని కూడా పలుకుతాడు కదా. పెద్ద అయినాక, వయసుడైనాక ఏరా దుబ్బోడు అంటే ఏమంటాడు? చేత్తో నలుపుతా అంటాడు. ఏమంటాడు? నలుపుతా రా సూచం అంటాడు. చిన్న పిల్లల లాంటి హృదయం. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిమన్నాడు దేవుడు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ పేదవానికి, లేని వారికి అన్నాడు దేవుడు. మనకు దేవుడు నేర్పించేది అదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హెల్పింగ్ టుగెదర్, ప్రేయింగ్ టుగెదర్. ఒకరి గురించి ఒకరు ప్రార్థన, ఒకరి కొరకు ఒకరు సహకారాలు. ఈరోజు మనం అందించుకోగలుగుతున్నామా? నీతిమంతులుగా మనం తీర్పు తీర్చబడాలంటే ఈ లోకంలో కూడా నువ్వు ఎట్టుండాలా? నీతిమంతునిగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ ఇట్స్ పాసిబుల్ త్రూ అవర్ గాడ్. అది కేవలము మన దేవుని ద్వారానే సాధ్యమైతది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం మనకు కలుగుతుంది. పీస్. దేవుడు మనకు శాంతిని వెగజల్లే దేవుడు, శాంతిని ఇచ్చేవాడు. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని సెలవిచ్చిన వాడు ఆయన. హల్లెలూయా. మనకంటే నేను మీకు ఒక చిన్న ఏదైనా ఒక ఉదాహరణ తీసిన ఒక ఉదాహరణ చెప్తా మీకు, ఇంకా మీకు బాగా అర్థం కాలేదు. చూడండి, ఒక మాట బైబిల్ నుంచి ఒక మాట చూపిస్తా. చూడండి ఒకసారి, ఈ పరిశుద్ధ గ్రంథం తెరవండి. సామెతలో 30 అధ్యాయం చూడండి ఒకసారి. 30 అధ్యాయము 24 చదవండి ఒకసారి. భూమి మీద అనుందా? భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. హల్లెలూయా. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయంట. అవి మిక్కిలి జ్ఞానము గల జీవులై. చెప్పండి, కొన్ని ఏంటన్నా మీకు తెలిసిన జీవులు చీమలు అంటారు కొంతమంది, ఎందుకంటే చీమలు జ్ఞానం గలవి. సరే, నేను మీకు ఒక దాని గురించి చెప్తాను. మీకు అందరి ఇళ్లలో ఉంటది అన్నమాట, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది. దాన్ని ఎవరు పిలిచాం,
కానీ అది వచ్చి మన ఇంట్లో ఉంటుంది, సంసారం చేస్తుంది, గుడ్లు పెడుతుంది, పిల్లల్ని కంటది. అది చెప్పండి ఏం జంతువు? కోడి కాదు. కోడి అందరి ఇళ్ళలో ఎట్టుంటది? టౌన్లలో ఉంటుందా కోడి? పిల్లి కూడా కొంతమందే కదా. కుక్క కూడా కొంతమందే కదా సాకేది. బల్లి, హల్లెలూయా. బల్లి ఏందమ్మా? అబ్బా, బల్లి అంటానే ఒళ్ళంతా ఏమైతుంది ఇప్పుడు? ఒళ్ళంతా చిట్న అయిపోతుంది కదా బల్లి అంటానే. బల్లిని చూస్తే దాన్ని తాకాల, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికన్నా. దాన్ని చూస్తానే ఏమనిపిస్తుంది? కొట్టాలా, సంపాలా, తోకన్న తీసేయాలా, తల తీసేయాలా, బయటికి వేయి పారేయాలా కదా బల్లి. ఇప్పుడు మీకు ఒక మాట చూపిస్తా. అదే సామెతలోనే 30వ అధ్యాయంలోనే 28వ వచనం చూడండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. బల్లిని మనం చేత్తో పట్టుకోవచ్చంట, కానీ ఆ బల్లి ఎక్కడుందంట? ఎక్కడుంటాయంట అవి? రాజుల ఇళ్ళలో ఉంటాయంట. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటారు కదా రాజులు. బల్లులు ఉంటాయో ఉండవా? చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటాం మనం. మన ఇంట్లో బల్లులు ఉంటాయో ఉండవా? ఎక్కడుందంట? రాజుల గృహంలో ఉందంట. రాజుల ఇళ్లలో బల్లి ఎందుకు ఉండడం ఏందమ్మా? అసలు నువ్వు నేను రాజుల ఇళ్ళకు పోగలుగుతామా? బల్లి ప్రతి చోట ఉంటది, ప్రతి ఇంట్లో ఉంటది బల్లి. ఒకవేళ మనం బల్లిని అడిగినాం అనుకో, ఏమే బల్లి, రాజుల ఇంట్లోకి పోయినవే, నీకు ఎంత ధైర్యమే, మాకు పోనీకి కూడా భయం వస్తుంటది, నువ్వు ఎట్టపోయినావు? బల్లి ఏమంటది? నేను సప్పుడు చేయకుండా పోయినా అంటది. ఫస్ట్ మాట ఏమంటది? హంగులు, ఆర్భాటాలు ఏముండవు బల్లికి. ఉంటాయా? ఏముండవు. సరే మంచిది. ఇంకొకటి చెప్పన్నాం అనుకో, నా దగ్గర విషయం లేదు, నా చేతిలో కర్రలో కట్టలో ఏం లేవు, నన్ను కొడతానే చచ్చిపోతా, అంతే నా పరిస్థితి, నేను ఏమి యుద్ధం చేయలేను, నా వల్ల ఏం కాదు, నేను తగ్గించుకొని సైలెంట్ గా పోతా అంతే. మీరు చూసారా మీ ఇంట్లో బల్లులు ఎంత సైలెంట్ గా పోతుంటాయో? ఎంత సైలెంట్ గా, ఏమైనా సప్పులు, వీలలు, కేకలు, విజిల్ వేసుకుంటూ పోతాయా? ఎంత సైలెంట్ గా ఉంటాయి బల్లులు ఇంట్లో. పిల్లలు పెట్టుకొని ఉంటాయి కొందరు ఇళ్ళల్లో. అయితే బూజు బట్టి ఇల్లు అంతా బూజు కూడా దులుపుకోరు కొంతమంది, దయ్యాలు కొంపోనట్టు ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. బల్లికి ఉన్నంత జ్ఞానం, బల్లికి ఉన్నంత తగ్గింపు మనకు లేదు. బల్లి ఏమి చేసుకోలేదు, కేవలం హ్యూమిలిటీ అంటే తగ్గించుకోవడం ద్వారా రాజు గృహంలో కూడా వెళ్ళగలిగింది. ఈరోజు నువ్వు నేను బల్లి లాంటి స్వభావం కలిగి, మన చేతిలో ఏ పగలు, ప్రతీకారాలు, విషము జిమ్మడాలు, లేదంటే నానా విధమైనవి ఏమీ లేకుండా తగ్గించుకొని నీతిగా బ్రతుకుతే మనము కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా బల్లి గురించి ఎందుకు చెప్పినానో? బల్లి తగ్గించుకునింది, రాజు ఇళ్ళల్లో కూడా ఉంటది. అది పిలిచని పేరంట కూడా పోతుంది అది బల్లి. అవునా కదా? ఎందుకు పోతుంది పిలిచని? ఇప్పుడు మా ఇంట్లోకి రావమ్మా బల్లి అని ఎవడని అడుగుతాడా? అందరి ఇళ్ళలో బల్లులు ఉంటాయి, దాన్ని ఎవరు పిలుస్తారు, దాన్ని ఎవరు పట్టించుకోరు, దాని జోలికి ఎవరు పోరు. అది ఏమన్నా అతి చేస్తేనే దాన్ని కొడతారు, చంపుతారు చాలా మంది. అవునా కదా? కానీ అంత ఈజీగా అది మనకు దొరకదు. అంత ఈజీగా అది మనకు ఏదో ఒక సందులో, ఏదో ఒక త్వరలో, ఏదో ఒక పైపులో దాక్కుంటది. చాలా తగ్గింపు, హ్యూమిలిటీ, చాలా తగ్గింపు స్వభావం ఉంది బల్లికి. అందుకే రాజుల గృహంలో కూడా అది ఉండగలుగుతా ఉంది. హల్లెలూయా. మన దేవుడైన యేసు రాజు కట్టించే ఇంటిలో కూడా మనము ప్రవేశించబడాలి. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యములో, ఆ సౌందర్యమైన గృహములోకి మనము కూడా ప్రవేశించబడాల. తగ్గించుకొని, బల్లి కొడితే కొట్టించుకుంటది కదా. ఇంకా దానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తుంది? చచ్చిపోవాల్సిందే, తప్పదు. ఇంకా మనమా
ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పడతామో. మన మీదకి ఎవడన్నా ఏదైనా వచ్చేసాలు మనం తప్పించుకొని ఇతరుల మీద పెట్టొచ్చాం నింద కదా. కానీ బల్లి చాలా అపవిత్రమైనది. బైబిల్లో ఒక మాట ఉంది నిర్గమకాండంలో, బల్లి అపవిత్రమైనదంట. ఏందంట? బల్లి అపవిత్రమైనది. కానీ ఏ ఇంట్లో ఉంది? ఇప్పుడు రాజుల ఇంట్లో ఉంది. హల్లెలూయా. అంటే మనము కూడా అపవిత్రులమే, మనం కూడా పాపులమే. అయితే క్రీస్తు రక్తము చేత మనం కలగబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు మనము కూడా తగ్గించుకొని దేవుని గృహములో మనం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. హల్లెలూయా. అది నేను చెప్పబోయింది మీకు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రణాళిక ఏందో నువ్వు తెలుసుకోవాలా. ఎంతసేపు నీ జీవితం ఇష్టానుసారంగా జీవించడం అనేది ఇది కాదు లైఫ్ అంటే. దిస్ ఈజ్ నాట్ ఇన్ లైఫ్. ఇది కాదు జీవితం అంటే. యేసయ్య ఇచ్చింది నీ సొంత అలవాట్లు, నీ సొంత ఆలోచన జరిపించుకోవడం కాదు. ఈ బ్రతుకు నీ జీవితాన్ని ఇచ్చింది. ఆయన ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఆయన కోసం బ్రతకాలని, నీళ్ళ జీవితంలో ప్రభుకు మహిమకరంగా ఉండాలని. రిజాయిస్ ఇన్ ద హోప్. నీకు నిరీక్షణ ఉన్నదా? నువ్వు ఫెయిత్ కలిగి ఉన్నావా? అది చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ కావాలా? ఏం కావాలా? ఫెయిత్ కావాలా, హోప్ కావాలా, విశ్వాసం కావాలా. పరలోక రాజ్యంలోకి ప్రవేశించబడాలంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. ఈరోజు నా సంఘాలలో ఈ ప్రేమ చల్లారిపోతా ఉంది రోజు రోజుకి. బల్లి లాంటి స్వభావం లేదు. తగ్గించుకొని ప్రభు మందిరానికి వచ్చి కూర్చుందామనే ఆలోచన లేదు ఈరోజు చాలా మందికి. మనం ఎందుకు ప్రభు మందిరానికి రాలేకపోతా ఉన్నాం? మనం ఎందుకు ప్రభువుని స్తుతించలేకపోతా ఉన్నాం? రాజుల యొక్క గృహంలో మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. తెలుసుకోండి సత్యాన్ని. మన ప్రభువుని యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా? నీ జీవితాన్ని ఆదరించడానికి, సంరక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మహిమను చూడు. వాక్యంలో ఒక మాట ఉంది కదా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ముందు నువ్వు నమ్ము, ప్రభు యందు విశ్వాసం ఉంచు. మనం దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం? దేని మీద ఆశ పెట్టుకొని ఉన్నాం మనము? మనకేమన్నా దేవుడు కొదవ చేస్తే మనం దిగులు పడాలా, భయపడాలా, వనకాలా? మనకు దేవుడు ఏ కొదవ చేయటం లేదు కదా. సమస్తం ఆనందం ఇస్తా ఉన్నాడు. కుటుంబం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం కానీ, పని కానీ, చేతి నిండుతో డబ్బు అంతో ఇంతో ఉంది. మన ఖర్చులకైతేనేమి, మన తినడానికైతేనేమి మనకి ఏం కొరతలు ఉన్నాయి? బల్లిలాగా తగ్గించుకొని మనం ఎందుకు రాజు గృహంలో ఉండలేకపోతా ఉన్నాం? ఆ బల్లి అందుకే దేవుడు అన్నాడు 4 జ్ఞానము గలవంట కదా. 4 జీవులు, 4 చిన్నవంట. దానికున్నంత జ్ఞానం మీకు లేదురా నాయన అంటున్నాడు దేవుడు. సోమరి చీమలను చూసుకొని నేర్చుకో. ఎప్పుడు నువ్వు నేర్చుకునేది, ఎప్పుడు నువ్వు ప్రభుకు లోబడేది, ఎప్పుడు నువ్వు ప్రభు పని నువ్వు చేసేది, ఎప్పుడు నువ్వు ప్రభు పనికి పూనుకుండేది, ఎప్పుడు ఎంతకాలం ఏగించుకుంటే పని, ఆ పని ఈ పని, ఆ పని ఈ పని, ఆ సంపాదన ఈ సంపాదన, ఆ కష్టం ఈ కష్టం. నువ్వు బాప్తిజం తీసుకోవడం ఎందుకు? రక్షణ పొందడం ఎందుకు? నీకు అన్ని పనులున్నప్పుడు నువ్వు బాప్తిజం తీసుకోవడం ఎందుకు? నాకు అర్థం కాదు. నీ పనులే చేసుకోవచ్చు కదా, ఎంజాయ్గా నువ్వు ఉండొచ్చు కదా. బాప్తిజం తీసుకున్నాక చర్చికి రాలేకపోతే, ఆ మందిరంలో ప్రభు బలలో చేయి వేయలేకపోతే, తగ్గింపు స్థానం నీలో లేకపోతే, నీతిగా నువ్వు బ్రతకలేకపోతే, విశ్వాస మూలంగా నువ్వు ఉండలేకపోతే, నిరీక్షణ నీలో లేకపోతే, నువ్వు బాప్తిజం తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత? ఈ రోజున మనం ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలా. నాకేం మీ మీద ఏ ఉద్దేశాలు ఏముండవు.
దేవుడు చెప్పమన్న మాటలను నేను ప్రకటిస్తా ఉన్నాను అంతే. వింటే దీవించబడతారు, వినకపోతే ఈ చెవును వదిలి ఈ చెవును వదిలేసేయండి. నో ప్రాబ్లం. ఒకటే మాట, ప్రభు నందు నీకు ఆనందము దొరుకుతుంది. నీ ఎక్కడ నీకు ఆనందము దొరకదు. ఆయనను నమ్మినావా, ఆయన మహిమను చూడడానికి రా. ప్రభువులో ఏకత్వము కలిగి, ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలిభాగస్థులమై, ఆయన స్వరూపము మనము కూడా ఆ రీతిగా మనం ధరించుకుని, ఆ రీతిగా మనం జీవించి, ఆయన విడిచివేసిన మాదిరి మనం అనుసరించి బ్రతికినట్లయితే దేవునితో నీకు సమాధానం, దేవునితో నువ్వు ఉండగలుగుతావు, ఆ రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. గుడ్ పొజిషన్ ఇన్ హెవెన్, మంచి స్థిరమైన స్థానము నీకు పరలోక రాజ్యములో దొరుకుతుంది. గుడ్ పొజిషన్ గివ్స్ యు గుడ్ నేమ్ అని ఒక సేయింగ్ ఉంది, ఒక చిన్న సామెత ఉంది. మంచి స్థానంలో నీకుంటే మంచి పేరు సంపాదించుకోవాలంట. కొంతమంది చూడండి, దేవుడు మంచి స్థానం ఇచ్చింటాడు కానీ చెడ్డ పేరు ఉంటది కదా. దేవుడు కొంతమందికి అన్ని ఇచ్చింటాడు కానీ ప్రేమించే గుణం ఉండదు. కొంతమంది దేవుడు అన్ని ఇస్తాడు, దేవుణ్ణి సన్నిధికి రారు, దేవుణ్ణి ప్రేమించరు. ఎంతసేపు ఏం తినదామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం వండుకుందామా, ఏడ వనుకుందామా, బయట మంచం వేసుకుందామా, లోపల మంచం వేసుకుందామా, ఫ్యానా, ఏసా, కూలరా, ఇదే ఆలోచనే. ఒకరోజు ఒక భర్త అన్నాడంట భార్యతో, ఏమండి నేను ప్రార్థనకు పోతానండి, మీరు ఇంకా స్నానం చేసుకొని రోజేపు టీవీలో వార్తలు చూసుకోండి అన్నాడంట. సరే సరే పోదులే కానీ నాకు వేణీళ్ళు పెట్టినావా అన్నాడంట. ఏమన్నాడంట, నాకు వేణీళ్ళు పెట్టి ఏముందిలేండి అబ్బాయి, ఒక్కరోజు సల్లవి పోసుకోండి, నాకెందుకో చర్చికి పోకపోతే ఎవరు మూసుకొని వచ్చి నాకు వేణీళ్ళు పెట్టు. చర్చికి వద్దు, ఏమొద్దు, ఏందంట వేణీళ్ళు కావాలా, చర్చి వద్దు మనకు. పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు పోయి చికెన్ మటన్ తెచ్చుకొని తిని ఆవులించి నిద్రపోయి రోజేపు రావాలా మనకు చర్చికి. 11, 12కు రావాలి. ఎక్కడెక్కడో తిరగనీకి, నడుచుకుంటూ పోనీకి శక్తి ఉంటది, బలం ఉంటది, తిరగనీకి, తిన్నీకి అన్నీ ఉంటాయి. ప్రభు కాడికి రానికి మాత్రం మనకు కాళ్ళు రావడములా, మనసు రావడములా. అందుకే అన్నాడు సోమరి. ఎంతకాలం ఇట్లుంటారమ్మా, ఎంతకాలం మనం ఇట్లుండాలమ్మా? దేవుడు అంటే భయం లేదా, భక్తి లేదా, విశ్వాసం లేదా? ఇన్ని జరుగుతా ఉంటే, ఇన్ని విపత్తులు జరుగుతా ఉంటే, ఇన్ని ప్రమాదాలు జరుగుతా ఉంటే, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతా ఉంటే ఇంకా మనకు భయం లేకుండా విచ్చలవిడి జీవితం జీవిస్తే ఎట్లా? నువ్వు దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతికితే వాక్యం సెలవిస్తోంది, నువ్వు దీర్ఘాయుష్వంతునిగా ఉంటావు. హల్లెలూయా. దేవుని రాకడ వచ్చిన నమ్మకంగా ఉండు. నీతిమంతుడే విశ్వాసం మూలంగా బ్రతికిన వాక్యం ఉంది. విశ్వాసం మూలంగానే బ్రతుకు. నా జీవితంలో నా విశ్వాసం ఎంతో నాకు బాగా తెలుసు. ప్రభువా అని నేను అడిగితే నా జీవితంలో ప్రభు చేసిన మేలు అంతా ఇంత కాదు. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన కృపను, ఆయన మహిమను నేను నా కల్లారా, చెవులారా వింటానే ఉండా, చూస్తానే ఉండా. అట్లాంటి మహిమలు. ఎంతోమంది ఫోన్లు చేస్తారు, అయ్యా నీ ప్రసంగాల ద్వారా టీవీలో చూసి మేము దీవించబడుతున్నామయ్యా, మా ఊరికి వచ్చి ఒక సభ పెట్టయ్యా, మా ఇంటికి రాయ్యా, నీ ప్రసంగాలు వింటా ఉంటే మాకెంతో ఉత్తేజమయ్యా. మరి మీ వాళ్ళు ఏమి వింటున్నారో అయ్యా మాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బలం ఉందయ్యా నీ వాక్యంలో. ఈరోజు నువ్వు దేనిని ఆధారం చేసుకుని ఉన్నావు? సత్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నావా? అసత్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతా ఉన్నావా? నువ్వు ఈరోజు తెలుసుకోవాలా. సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు చెప్పే మాటే కళ్యాణ్ బాబు మాట ఇది. సత్యం మనల్ని ఏం చేస్తుంది? లోకం చెడ్డ అంటది, కానీ సత్యం పలికినోనికే ఎప్పటికైనా విజయం. అంతే. ఎప్పుడైనా సత్యం పలికినోడు గెలుస్తాడు. అవినీతి పరువులు, అసత్యులు, లేదంటే లోకంలో ఉన్న వారందరూ ఏదో ఒక కూలిపోయే వాళ్ళే, పడిపోయే వాళ్ళే. సత్యమును ఆధారం చేసుకుని బతికిన వాడు చరిత్రలో కూలిపోయినట్టు లేదు. దేవుని ఆధారము చేసుకుని బ్రతుకుతాడు నీతిమంతుడు. హల్లెలూయా.
ఈరోజు మనందరం నీతిమంతులుగా తీర్చబడాలా. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇంతకాలం ఎలా ఉన్నావో పర్లేదు, ఇప్పుడు రా యేసయ్య యొద్దకు, ఈ రాత్రి రా యేసయ్య యొద్దకు. యేసయ్యా నా హృదయంలోకి రా, నా హృదయమును వింతగా మార్చు, నాలో ఉన్న కఠిన హృదయాన్ని తీసివేసి మృదువైన హృదయం నాకి. నేను చేసిన పాపముల అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను పవిత్రునిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా తీర్చు. ఇక నుంచి నేను నిన్నే ప్రేమిస్తాను. ఇక నుంచి నేను నిన్నే నీ వెంటే నడుస్తానయ్యా. నీ సన్నిధిలో ఒక జ్యోతిగా నన్ను వెలిగించు, నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు అడిగితే నీకు ఒకటే చెప్తానుమ్మా, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్యే. ఎవరు? నేను బయట బోర్డు పెట్టిన, ఒక బోర్డు బయట కింద ఒక మాట ఉంటది. ఏముంటదంటే లాస్ట్ లైన్ ఒక మాట ఉంటది బయట బోర్డు మీద. మరి మీరు ఎంతమంది చదువుతున్నారేమో నాకు తెలియదు కానీ ముక్కోను బయటలో మాత్రం చాలా మంది ఉన్నారు. మంచిదే. ఏముంటది కింద? అయితే రండి, మీ సమస్యలకు పరిష్కారము యేసయ్యా. యేసయ్యే మన పరిష్కారాలకు సమాధానం. ఈరోజు నీ సమస్య ఏదైనా ఉండొచ్చు, ఏ బాధ అయినా ఉండొచ్చు నీకు. అది నువ్వు బయటికి చెప్పుకోలేకపోతున్నావేమో. నీ బంధువులకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి చెప్పుకోలేక లోపల నలిగిపోతున్నావేమో, ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో, కన్నీళ్లు ఇంకిపోతున్నాయేమో నీకు. ప్రభు దగ్గరికి రా, నీ సమస్యకు పరిష్కారం యేసే దగ్గర ఉంది. హల్లెలూయా. నువ్వు ఎంత దూరం తిరిగినా, ఎంత దూరం ప్రయాసపడినా నీకు అలసట తప్ప ఏమి రాదు. యేసే దగ్గరికి రా, ఒక్క అడుగు పోయి యేసయ్యతో 100 అడుగులు నీతో పాటు నడుస్తాడు ఆయన. రా, నీకు నేనున్నాను, ఇంకా భయపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు, నాతో పాటు అడుగు పోయి. ఎవడొస్తాడో సూచంగా నీకు ఎదురుగా అంటాడు దేవుడు. He is most powerful man in this world. ఆయన ఈ లోకంలోనే బహుశక్తి గల దేవుడు. మామూలు కాదు, మనిషిగా పుట్టింటేనే ఇంతమంది రోగులను, ఇంతమందిని బాగు చేశాడంటే ఒక్కసారి నువ్వు దేవుని ఆహ్వానించి దేవుని చేయి పట్టుకుంటే నీ సమస్య ఎంత ఆయనకి, నీ బాధ ఎంత ఆయనకి, నీ చీకు చింతలు ఎంత ఆయనకి. విశ్వాసంతో అడగండి అమ్మా, అది నేను మొత్తుకుండేది. ఒక ఆదివారం చర్చికి వచ్చి ఏడ్చి కన్నీళ్ళు వదిలిపెట్టి పోయేది కాదు భక్తి. సోమవారం నుంచి శనివారం దాకా నీ భక్తి కనపడాలా. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ క్రియల్లో నువ్వు సైతానును ఓడించి క్రీస్తును జయించాలా. క్రీస్తుకు విజయం రావాలి నీ వల్ల. అప్పుడు కదా నువ్వు బ్రతికేది దేవుని వాక్యం ద్వారా. దేవుని యందు నువ్వు నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకు. జీవించిన కాలం అంతా సాధంగా, మిగిలిన జీవితం అన్నాక ప్రభుకి యేసుతో టీవీగా నడసండి. ఇంతకాలం వంగిపోయి ఏడబడతాడు, ఏమి పడతా పనులు చేసి కష్టపడి ఎన్నెన్నో పొరపాట్లు మనం చేసే ఉంటాం. ప్రభు దగ్గరికి రా, నీ పొరపాట్లన్నీ బాపి, నీ శాపములన్నీ బాపి నిన్ను ఆయన విమోచకునిగా చేయునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా బ్రతకాలని ఆశపడుతున్నట్లయితే మీరు బాప్తిజం తీసుకోండి. మేము బాప్తిజం తీసుకున్నామో మా వల్ల కావడం లేదు, మాకు చేత కావడం లేదంటే ఎట్టుండే వాళ్ళు అట్నే ఉండండి. అటొక్కాలు ఇటొక్కాలు వేసి చాలా ఇబ్బందులు పడతారు. లేనిపోని శ్రమలు, లేనిపోని చిక్కులు ఉంటే వెచ్చగన్నా ఉండు, చల్లగన్నా ఉండు. జాగ్రత్త. ఒక్కసారి బాప్తిజం తీసుకున్నావా, ఒక సంఘం, ఒక్క కాపరి విరిచే బల్ల రొట్టెను తినాలా. వారం వారం ఒక కాపరి ఈడిచేది, వారం వారం ఒక కాపరి వచ్చి బల్ల ఇచ్చేది తినడం కాదు. ఒక్క కాపరి, ఒక్క సంఘం. ఆ సంఘములో నువ్వు జ్యోతిగా వెలిగింపబడాలంటే ఒక్కరిని ఆధారం చేసుకుని మనం ఉండాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంది. మీరు ఎవరైనా ఉండొచ్చు,
ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళలేకపోతే, మీకు ఎక్కడికి వెళ్ళినా బాగలేదు అనిపించినట్లయితే, ఎక్కడికి పోయినా మాకు నచ్చట్లేదు అని అనిపిస్తే ఇడికి రండి. సత్యమే ప్రకటించబడతా ఉంది. లేఖనాలలో వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించబడతా ఉంది. మనుషుల మెప్పు కోరే సంఘం కాదు కళ్యాణ్ బాబుది. మనుషులకు ఏదో అధికారం ఇచ్చి ఏదో చేసేది కాదు కళ్యాణ్ బాబు సంఘం. మనుషులను దేవుని కోసం తర్ఫీదు అంటే దేవుని కోసం ట్రైనింగ్ చేసే సంఘము నాది. హల్లెలూయా. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి శిష్యులను చేయుడి. సువార్త ప్రకటించినాక ఏం చేయాలా? మనము శిష్యులను చేయాలా. అది నా పని. మీరందరూ దేవుని శిష్యులుగా మారాలంటే మీరు తర్ఫీదు పొందాల, నలగాల, కొలిమిలో పడాలా, ఏడవాలా. ఒక్కొక్కసారి వాక్యాలు గుచ్చుకుంటాయి, ఒక్కొక్కసారి నీతోనే మాట్లాడినట్టుంటది. బల్లిలాగా తగ్గించుకొని వస్తానే ఉండు. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు మనశ్శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, శక్తి కావాలన్నా, బలము కావాలన్నా, నీకు ఏ సమస్య నుంచి విడుదల పొందుకోవాలన్నా, అది దయ్యం శక్తి అయినా, మాంత్రిక శక్తి అయినా, చేతబడి శక్తి అయినా, లేదంటే గర్భఫలం కలగకుండా ఏదైనా ఉందేమో, లేదంటే నీ పిల్లలని మాట వినట్లేదేమో, నీ భర్త త్రాగుడు మానట్లేదేమో, వ్యసనాలు మానట్లేదేమో, బెట్టింగ్లు అవి ఇవి మానడం లేదేమో, రా యేసయ్య యొద్దకు. భార్యలారా, మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి. భర్తలారా, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకొని మీ కుటుంబాన్ని కట్టండి. అది దేవుడు మనకు నేర్పించింది. హల్లెలూయా. మాట్లాడిన దేవుని బిడ్డలందరూ కూడా ఆలకించి మంచి నిర్ణయం తీసుకొని ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ దైవదాసుడు కళ్యాణ్ బాబు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రేమ యేసుక్రీస్తు అందరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగలనైనా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్పనైనా నీకు స్తోత్రం నైనా. అవును తండ్రి, ఈ 11వ రోజునైనా ఉపవాస కూడికను తండ్రి మీరు ఎంతో ఘనముగా తండ్రి, గంభీరముగా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నైనా. అవును తండ్రి, ఇంతవరకునైనా పాటలతోనూ వాక్యముతోనూ నైనా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు అర్పిస్తున్నాను నైనా. అవును తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభా నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభా మమ్మల్ని నీ సన్నిధానంలో చేర్చుకున్న విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాను నైనా. అవును తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి నిన్ను ఆరాధించి పూజించి తండ్రి నిన్ను కొనియాడి ప్రభా ఇలాంటి ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. అవును తండ్రి, తిరిగి ప్రభా రేపు మరొక ఉదయాన్ని మాకు నీ చిత్తమైతే ఇవ్వండి ప్రభా. అవును తండ్రి, మరలా తండ్రి తిరిగి రాత్రికాల సమయంలో 7 గంటలకు ప్రభా 16వ ఉపవాస కూడికను మాకు నీ చిత్తమైతే జరిగించండి ప్రభా. నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి తండ్రి, నీ వాక్యం మాటలతో మమ్మల్ని బలపరచడానికి నీ చిత్తంతో జరిగించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి. అవును తండ్రి, మాకు మంచి ఆరోగ్యం, శక్తి, బలమును దయచేయండి. అవును తండ్రి, మా ఎముకలకు సత్తువ దయచే ప్రభా. మాకు మంచి ఆరోగ్యం దయచే ప్రభా. నీకు స్తోత్రమయ్యా తండ్రి. మాకు నడుముల నొప్పులు తండ్రి, వ్యాధి బాధలు తండ్రి ఏవి ఉన్నా ప్రభా యేసునామములో తండ్రి మీరు కొట్టివేయండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మంచి శక్తిని, బలమును దయచేయండి ప్రభా. నీ కృపతో నింపండి నైనా. నీ జ్ఞానంతో తండ్రి, నీ శక్తితో, నీ బలముతో తండ్రి మమ్మల్ని నింపండి, తాకండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, నీకే వందనాల, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాయినా. అవును తండ్రి, 15వ రోజు ఉపవాస కూడికను ఘనంగా జరిగించినవునైనా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలనైనా. అవును తండ్రి, నీ దాసుడు ప్రభా, నీ దీన దాసుడు ప్రభా. అవును తండ్రి, 15 రోజులు తండ్రి ఉపవాసం ఉండి ప్రభా నిన్ను మొరపెడుతున్నాడు ప్రభా. మీరు కార్యము జరిగించండి ప్రభా. నీకు స్తోత్రమయ్యా. మిగిలిన రోజులు ప్రభా మీరే కృప చూపినైనా
మంచి బలమును శక్తి నా బిడకు దయచేసి ప్రభా చివరి రోజు వరకు ప్రభా తండ్రి మీరు కార్యము జరిగించండి ప్రభా. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి నైనా. నీకు స్తోత్రం నైనా. దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాయినా. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభువైన యేసుని సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన కార్యములను దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 15వ రోజు ఉపవాస కూడికను ఘనముగా జరిగించిన దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, రేపులే మర్నాడు అన్నమాట. 7వ తేదీ శనివారము ఉదయం 10 గంటలకు అద్వితీయ కుమారునిది బర్త్డే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు రావాలని, ఆరాధనలో పాల్గొనాలని, ఆ మీటింగ్లో పాల్గొని ఆ బిడ్డలను అందరూ మీరందరూ సంఘమంతా ఆశీర్వదించాలని, ఆ బిడ్డను ఉన్నతంగా దేవుడు అంచెలంచెలుగా ఎదిగింపజేయాలని మీరందరూ ప్రార్థన చేసి ఆ బిడ్డను దీవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.